ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే కుంభరాశిలో శని వక్రగతిలో ఉంటూ మనకి అక్కడి నుంచి 6వ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతూ ప్రజెంట్ అయితే కుంభం నుంచి 5వ స్థానంలో శని ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. తన శని వక్రించినందుకు తన యొక్క కాంబినేషన్, తన యొక్క దృష్టి 5 యాక్సెస్లో ఉంటూ దాని తర్వాత అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. అలా కర్కాటక రాశిలో నీచంలో ఉన్నప్పుడు కుజుడి మీద దృష్టి ఉన్నందుకు అసలు ద్వాదశ లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో బాగుంటుంది, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మరి వృషభ లగ్నము, లగ్నం తెలియని వారి రాశి వారికి ఈ కుజుడు శని ఉన్నటువంటి కాంబినేషన్ ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా కమ్యూనికేషన్ అంటే మనీ, కమ్యూనికేషన్, సిబ్లింగ్స్, హౌస్ మీదుగా కుజుడు సంచరిస్తున్నాడు. అంటే ఈ కాంబినేషన్ రిలేటెడ్గానే మీకు స్ట్రెస్ని ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకండి తెలుసుకోవడం వల్ల ఏమిటి? ఇప్పుడు మనం చూడండి, మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, ఖర్చు పెట్టేసాం, తెర చూస్తే ఈ కాంబినేషన్ వచ్చింది, అప్పుడు టైట్ అనిపిస్తుంటుంది. అట్లా కాకుండా ముందుగా నిలువ ఉంచుకుంటే ఈ ఫైనాన్స్ రిలేటెడ్ విషయంలోని కమ్యూనికేషన్స్ అంటే ఎవరినో ఏదో సరదాగా అంటాం మనం ఒక్కోసారి నవ్వుతూ అనుకుంటే వాళ్ళు దాన్ని ఎమోషన్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏమిటి, మనీ విషయంలోని, కమ్యూనికేషన్స్ విషయంలోని ఆ ప్లేసెస్లో మీ యొక్క 12th లార్డ్ 7 and 12th లార్డ్ అక్కడ సంచరిస్తున్నాడు. కాబట్టి అందులో ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ 20వ తేదీ నుంచి ఇంకా నీచంలోకి వెళ్తాడు కుజుడు. ఇప్పుడు ప్రజెంట్ 2వ స్థానంలో ఉన్నాడు, తర్వాత నీచ స్థానంలోకి వెళ్తాడు అక్టోబర్ 20 నుంచి. అక్కడ ఒక కొంతకాలం మళ్ళీ వక్రించి వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి ఒక 4.5 months. కాబట్టి ఏంటి, ఒక 4-5 నెలల పాటు ఈ కాంబినేషన్ ఉంది. కాబట్టి మనీ అండ్ కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే శని దశమంలో ఉంటూ వక్రించుకుంటూ భాగ్యంలోకి వెళ్తున్న కాంబినేషన్ ఇది. కాకపోతే వక్రగతి కూడా కంప్లీట్ స్ట్రైట్ అవుతుంది శని చెప్పాలంటే దశమంలోనే. అంటే మీకు దశమం అనేటువంటిది వృత్తి, 3rd house అనేటువంటిది ఇంటర్వ్యూస్. ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, లేనట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది వస్తుంది అని చూపిస్తుంది. మరి ఈ కాంబినేషన్ ఒక మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక 2 పాపగ్రహాల కలయిక కావచ్చు, వీక్షణ కావచ్చు, మనకు ఎంత బ్యాడ్ ఇస్తుందో అంత మంచి కూడా చేస్తుంది. ఎలాంటి మంచి చేస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది, బోల్డ్ అంత ధైర్యం పెరుగుతుంది ఈ కాంబినేషన్ అయిపోయిన తర్వాత. అంటే ఒక మనిషి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడే స్ట్రాంగ్ అవుతాడు. అలాగా ఎప్పుడూ ఎదుర్కోలేనటువంటి కొన్ని కెరియర్ పరంగా కానీ, లేకపోతే కొన్ని కమ్యూనికేషన్స్ పరంగా కానీ ఎదుర్కొని తర్వాత సూపర్ స్ట్రాంగ్ అవుతారు వృషభం వారు. సహజంగానే వృషభం వారు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేటువంటి మాటను ఆలోచించి మాట్లాడతారు. కాకపోతే ఎప్పుడైనా కుజ ప్రభావం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కుజుడు అగ్రెసివ్గా మాట్లాడేలా చేస్తాడు, అగ్రెసివ్గా కమ్యూనికేట్ చేసేలా చేస్తాడు, సహనాన్ని కోల్పోతారు. సహజంగానే వృషభ లగ్నం వారికి ఏంటంటే వాళ్ళ స్ట్రెంతే సహనం. అలాంటి సహనాన్ని కోల్పోయి ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళి దాని ద్వారా ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి యోగం ఇస్తుంది. అయితే ఇక్కడ వర్క్ ప్రెజర్ కూడా పెంచుతుంది. ఎప్పుడైనా దశమం మీద శని కుజుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు, అంటే దశమ స్థానంలో శని ఉన్నాడు కుంభంలో, దాని మీద కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా చూడండి, ఒక 8 hours వర్క్ చేయాలి, కానీ బాస్ ఏం చెప్తాడు, లేదు బాబు నువ్వు 10-12 hours వర్క్ చేయాల్సింది తప్పదు. మనకి ఎట్లా ఉంటుందంటే అయ్యో ఇప్పుడు ఈ జాబ్ వద్దనుకుంటే ఇంకో జాబులు లేవు కదా, బయట పరిస్థితి కొంచెం రష్యన్ ఉంది కదా, అమ్మో ఇలాగ ఎందుకులే అని ఉంటాం. అట్లాంటి కండిషన్స్ తీసుకొస్తుంటాడు. మరి ఈ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వాలి, ఉద్యోగంలో ఎటువంటి ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదు అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం స్కందాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం స్కందాయ నమః అనుకోండి, మీకు సహజంగా పంచమాధిపతి బుధుడవుతాడు కాబట్టి ఓం విష్ణవే నమః, లేదా ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోండి. లేదు కెరీర్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఉంది అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ శనికుజులు పరస్పర వీక్షణ ఇది ఒక 4-5 నెలలు ఉంటుంది కాంబినేషన్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి చలికాలం వచ్చింది, అందరికీ జలుబేం చేయదు, కొంతమందికి ఏమో ఎక్కువ జలుబు చేస్తే కొంతమంది నార్మల్గానే ఉంటారు. ఎందుకు, వాళ్ళల్లో ఆ శక్తి ఉంది.
తట్టుకునే శక్తి కొంతమందికి ఉంది, కొంతమందికి తట్టుకునే శక్తి లేదు. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళల్లో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళని రూల్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? మీ జన్మజాతకంలో కనుక శని కుజుల వీక్షణలు ఉన్నా, అంటే శని నుంచి కుజుడు అష్టమంలో ఉండడం, లేకపోతే శని నుంచి కుజుడు సప్తమంలో ఉండడం, చతుర్థంలో ఉండడం, దశమంలో ఉండడం, అంటే 4 and 10 యాక్సెస్ ఇట్లా ఉన్నాయి, లేదా కలిసి ఉన్నారు, అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదీ కాకుండా ఆ కాంబినేషన్ ఉన్నటువంటి వారు పర్టికులర్గా మహాదశ కూడా నడుస్తుంది అనుకోండి, అంటే శని కుజులు కలిసి ఉన్నారు లేదా వీక్షణలో ఉన్నాయి, ఆ మహాదశ నడుస్తుంది. కుజ మహద్దశో శని మహద్దశో, లేకపోతే ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉందో ఆ రాశి దశ, అంటే ఉదాహరణకి బుధ రాశుల్లో ఉంది బుధదశ వచ్చిన, కర్కాటకంలో చంద్రరాశిలో ఉంది చంద్రదశ వచ్చిన, సింహరాశిలో ఉంది రెండు కాంబినేషన్ కలిసి రవి యొక్క మహాదశ వచ్చిన, ఇట్లా ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉన్నాయో ఆ మహాదశ, లేదా రెండు విడివిడిగి రాశుల్లో ఉంటే ఆ అంతర్దశ మహాదశ, ఎందుకంటే అవి రూల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఏమండి మాకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు, మేము ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఏమీ లేదు. ఇక్కడ మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు క్యారెట్లు బెల్లము తినిపించండి. మంత్రం ఏం చేసుకోవాలి? లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం స్కందాయ నమః, లేదా ఓం మర్కటాయ నమః, ఈ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం మర్కటాయ నమః, ఈ రెండు సంపుటీకరణ చేసినట్టుగా కూడా చేసుకుంటే మీకు ఆ శని కుజులు ఎవరైతే ఉన్నారో ఆ ఎనర్జీ ఫార్మింగ్ చేసేటువంటిది ఎలా అంటే ఇప్పుడు బాగా బయట చలేస్తుంది, కానీ కోట్ వేసుకున్నాం, స్వెటర్ వేసుకున్నాం, మనకు చలియదు. ఎందుకు? బయట చలి ఉంది కదండి, అంటే మీరు ఒక రక్షణ కవచాన్ని పెట్టుకున్నారు. అలాగే ఒక మంత్రం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీని ఫామ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ఈ శని కుజులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషుల్లో అన్నిట్లో కూడా ఒక అగ్రెసివ్ నేచర్ని ఇస్తుంది. మనుషులు మాత్రమే కాదు, మీరు పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల్లో, అది గుర్రాలు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఏదైనా పెంపుడు జంతువులు చూస్తున్నాం అనుకోండి, అవి కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటాయి. అలాంటప్పుడు మనం చూడండి కొన్నిసార్లు చూస్తుంటాం, ఓ పిల్లవాడు ఎవరో వెళ్తుంటే కుక్కలేవో వెంటబడ్డా ఆయన ఇట్లాంటివి. అంటే ఏమిటి? చిన్నపిల్లల్ని ఎక్కడికైనా పంపించేటప్పుడు పెద్దవాళ్ళకంటే ప్రాబ్లం లేదు, అక్కడ కాస్త ఈ జంతువులు ఉన్నాయి, ఈ రోడ్డు మీద ఉండేటువంటి కొన్ని ఉంటుంటాయి. ఒక్కోసారి ఆవు వచ్చే ఉన్న పొడి చేస్తుంటే, ఎద్దు వచ్చే ఉన్న పొడి వస్తుంది, లేనట్లయితే కుక్కలు వచ్చేవి చేస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని ఊర్లలో కొన్ని చింపాంజీలు, కోతులు లాంటివి వచ్చే వాళ్ళలో చేస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? జీవజాతిలో ఆ కాంబినేషన్ అనేటువంటిది ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంది. మనుషుల్లో ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంటుంది. చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏదో యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. యుద్ధం వద్దనుకుంటేనే మళ్ళీ యుద్ధం చేస్తూ ఉంటుంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీరు కనుక ఈ 2 నామాలు రెగ్యులర్గా కనుక చేస్తూ నువ్వులు కందులు దానంగా ఇస్తూ ఉన్నట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీ గ్రహస్థితి తెలిసినా తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచార గ్రహం యొక్క ప్రభావం కొంతే ఉంటుంది. మీకు ముఖ్యంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీ స్థితి తెలుస్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీరు ఏ రంగంలోకి వెళ్తే ధనం సంపాదిస్తారో తెలుస్తుంది. మీ సిబ్లింగ్ కారకుడు ఎలా ఉన్నాడు, మీకు సహకరించే వాళ్ళు ఎవరెవరో తెలుస్తుంది. మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, మీరు గృహం ఎప్పుడు ఎక్కడ ఎలా కొనుక్కోవాలి, ఎందులో బాగుంటుంది ఎందులో బాగాదు అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా మీ సంతానము, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, వివాహ జీవితము, ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడు మార్పులు వస్తున్నాయి. ఏ ఉద్యోగంలో వెళ్తే మీరు సెటిల్ అవుతారు, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్ళాలా వద్దా, ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది, ఎక్కడ మీరు లక్కీ నెంబర్స్ని ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అంటే మీ జన్మజాతకం 90% to 80 to 90% రూల్ చేస్తే ఒక 10 to 20% గోచారం రూల్ చేస్తూ ఉంటుంది. అంటే గోచారంలో ఈ కండిషన్ ఉంది కాబట్టి మీ జన్మజాతకంలో కూడా ఆ కండిషన్ సంబంధించి నడుస్తున్నప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాలి.